ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అవుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని, ఎవరికి ఓట్లు వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని, ఎవరికి ఓట్లు వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని చెప్పారు. అభివృద్ధికి దేశ రాజధాని ఆమడ దూరంలో ఆగిపోయిందని, సమస్యల వలయంలో చిక్కుకుందని తెలియజేశారు. డెవలప్మెంట్ కావాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. హస్తినాలో కమలం గెలుపు దేశ ప్రగతికి మలుపని అన్నారు. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని సీఎం తెలియజేశారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మారుమ్రోగుతోందని అన్నారు. ఏఐ సాంకేతికతలో దేశం ప్రముఖ పాత్ర వహించనుందని పేర్కొన్నారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెరిగిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వివరించారు. Democratization of power generation is coming. Governments are establishing grids as a demand and supply. That is the regulator role they are playing, and also exports huge opportunity. Innovation is the key for all these things, and also by doing all these things, Government of India is going to achieve its goals, that is Vikasit Bharat 2047. We are in agreement with them. We are very happy. Even I have given 10 principles for development. It is more or less syncing with my 10 principles for growth, that is Swarna Andhra Pradesh growth rate. Vikasit Bharat is a part of Swarna Andhra Pradesh is a part of Vikasit Bharat. We are very happy. Always politicians have to think today, tomorrow, day after tomorrow. Governments with public policies, we can transform society. Exactly 30 years back, one IT policy. Today, if you see all over the world, the power of Indians. Indians are going to become wealthiest community globally by 2047. Nobody can stop it. విశేషమైన వసంత పంచమి రోజున ఎర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఎర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు దేవస్థానానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు వేద పండితులు, ఆలయాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున భక్తులు, గ్రామస్తులు తరలివచ్చి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు. విశేషమైన వసంత పంచమి రోజున ఎర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు లోకేష్ తెలియజేశారు. लोकेश नामधेयस्य चंद्रबाबु नायडु नामधेयस्य धर्मपत्नी समेतस्य धर्मवत्याः उमलेश्वरी नामधेयवत्याः यजमानस्य कुमारस्य लोकेश नामधेयस्य ब्रह्मणे नामधेयस्य देवांश नामधेयस्य रेचल गोत्रोद्भवस्य नंदमूरि बालकृष्ण नामधेयस्य वसुंधरा देवी नामधेयस्य भरत नामधेयस्य तेजस्विनी नामधेयस्य. వైసీపీ త్వరలోనే ఖాళీ అవుతుందని, వచ్చే ఎన్నికలోపు ఆ పార్టీలో ఎవరూ ఉండరని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు జోస్యం చెప్పారు. పెద్దిరెడ్డి అన్యాయాలు, అక్రమాలకు అంతులేదని, అటవీ భూములను ఆక్రమించి ప్రభుత్వ నిధులతో రహదారులు నిర్మించారని దుయ్యబట్టారు. పొంగనూరు నియోజకవర్గం
సోమలలో నిర్వహించిన జనం కోసం జనసేన బహిరంగ సభలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. నాగబాబు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ వైసీపీ త్వరలోనే ఖాళీ అవుతుందని, వచ్చే ఎన్నికల్లోపు ఆ పార్టీలో ఎవరు ఉండరని జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అన్యాయాలు, అక్రమాలకు అంతులేదని మండిపడ్డారు. అటవీ భూములను ఆక్రమించి ప్రభుత్వ నిధులతో రహదారులు నిర్మించారని దుయ్యబట్టారు. రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులకు కనువిందు చేసింది. వసంత పంచమిని పురస్కరించుకొని దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరించారు. విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించారు. సరస్వతీదేవి ప్రసాదంగా పెన్ను, ఫోటో, కంకణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంతో భక్తకోటికి దర్శనమిచ్చారు. జ్ఞాన ప్రదాయిని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ధవళ వస్త్రాలతో జపమాల పుస్తకాన్ని ధరించి బంగారు వీణ మీటుతున్న శ్రీ సరస్వతీదేవి దర్శనంతో భక్తజనం పులకాంకితులయ్యారు. విద్యార్థులు ఉచితంగా దర్శించుకునే విధంగా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేక క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. అమ్మవారి మూల విరాట్టు దర్శించుకున్న విద్యార్థులు అనంతరం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్ష కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ ప్రతినిధులు శంకర సాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాస శర్మ మాట్లాడుతూ శ్రీ పంచమి విశిష్టతను విశదీకరించారు. అమ్మవారిని మూల నక్షత్రం తర్వాత శ్రీ పంచమి నాడే సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారని తెలియజేశారు. సరస్వతీదేవిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని వివరించారు. దేవస్థాన ఏఈఓ రత్నరాజు మాట్లాడుతూ శ్రీ పంచమి సందర్భంగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజున ఎవరైతే శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తారో, ఈ రోజున ఎవరైతే మంత్రోపదేశాన్ని తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శుభ యోగం కలుగుతుంది. విద్యార్థులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభయోగం కలిగి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళ విజ్ఞానాన్ని పొందుతారని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అటువంటి ఈ రోజున ఎవరైతే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా ఓం సరస్వత్యే నమః అని ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్తారో వాళ్ళందరికీ కూడా విజ్ఞానం కలిగి అమ్మవారి యొక్క శుభయోగం కలిగి వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేసింది. అటువంటి జ్ఞానాన్ని కలగజేసేటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కలిగి విద్యార్థులకి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు అమ్మవారిది సరస్వతీదేవి అలంకారం. ఎందుకంటే దేవీ నవరాత్రుల తర్వాత అమ్మవారికి ఈ ఒక్కరోజునే సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. సరస్వతీదేవి అలంకారం చేసి ప్రతి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క విద్యలో రాణించి
వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఈ రోజున అమ్మవారి సరస్వతీదేవి అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా సరస్వతి హోమం, అట్లాగే ఈ అమ్మవారి దగ్గర పెట్టిన సరస్వతి హోమము, అదేవిధంగా అమ్మవారి దగ్గర పూజ చేసిన పెనులన్నీ కూడా ప్రతి విద్యార్థులందరికీ కూడా అందజేసి తద్వారా వారి యొక్క విశేష ఈ యొక్క పరీక్షలు బాగా రాసి విశేషంగా వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఇట్లాంటి ఈ సదవకాశాన్ని ప్రతి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకుని అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదంతో ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా చక్కగా రాసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గాబాబు. ఇంకా చిన్నపిల్లలకి అన్నప్రాసన చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన రోజు. అన్నప్రాసన తర్వాత అక్షరాభ్యాసం కూడా ముందుగా చేస్తారు. దాని తర్వాత మరి ఎంతోమంది మరి చదువుకున్నారంటే ప్రతి సంవత్సరం వచ్చే ఈ శ్రీ పంచమిలో చాలామంది మరి అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు ఎంత ఎంఎస్సి చదివినా, 1వ తరగతికి వెళ్ళినా, 5వ తరగతి చదివినా కానీ ఈ చదువుల తల్లికి వచ్చి మనం నమస్కారం చేసుకుంటే ఈ మనకి చాలా మంచిదనే ఉద్దేశంతో ఈ కనకదుర్గ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ పంచమి రోజున చాలా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మనం అమ్మవారిని చూస్తున్నాం. ఇక్కడ మన సరస్వతి అమ్మవారిని చాలామంది కాలేజీ పిల్లలు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పెన్నులు, ప్రసాదాలు, అన్నప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన మరి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. మధ్యతరగతి పేద ప్రజలకు వికసిత్ భారత్ ఫలాలు అందేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అన్నవారు ఇప్పుడు తప్పుపడుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని సీతారాంపురంలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించారని, ఏపీకి సంబంధించి పోలవరం రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం మొదటి దశ పనులకు దాదాపు 35,000 కోట్లు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు బడ్జెట్ గురించి నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శలు గుప్పించారు. అమరావతి, భ్రమరావతి అని కుట్రలు చేసి రాజధానిని నాశనం చేశారన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారన్నారు. అర్ధరాత్రి తలుపులు మూసి విభజన చేసిన కాంగ్రెస్కు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. పిల్ల కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తోందని వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆధ్వర్యంలో అనేక రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం ఏపీలో జరిగిందన్నారు. అన్ని రంగాలకి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు, స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన కూడళ్ల మీదుగా సూర్యనారాయణ స్వామి దేవాలయం వరకు సాగింది. ఈ యాత్రలో ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు మంత్రి అచ్చెన్నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. యాత్రలో చేసిన కోలాటం, తప్పెటగుళ్ళు, థింస, కోయ నృత్యం,
కొమ్ము నృత్యం, బిందెల డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యనారాయణుడి శోభయాత్రలో ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి, కాణిపాకం వినాయకుడు, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి, రామతీర్థం రామస్వామి దేవస్థానాల శోభయాత్రలు పాల్గొన్నాయి. మరోవైపు ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1800 టికెట్తో 8 నిమిషాల పాటు ఆకాశంలో విహరించేలా ఏర్పాటు చేసిన ఈ హెలికాప్టర్ని ఎక్కేందుకు జనం ఆసక్తి కనపరిచారు. సరస్వతి అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. దేవస్థానంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సరస్వతి అమ్మవారి జన్మదిన వసంత పంచమి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. దేవస్థానంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాభ్యాసాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ చిన్నారులతో తరలి వచ్చిన తల్లిదండ్రుల చేత బుద్ధు ఫణికుమార్ శర్మ వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసాలు చేయించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి వసంత పంచమి గడియలు రావడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి భక్తులు వచ్చినట్లు దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలియజేశారు. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద ఆలయం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వేచి ఉండడానికి షామియానాలు, మంచినీరు, పిల్లలకు పాలు తదితర సౌకర్యాలు కల్పించారు. అక్షరాభ్యాసం అనంతరం భక్తులు ఆలయానికి తరలివచ్చి నాగపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. కాల్మనీ వేధింపులకు తట్టుకోలేక తాడేపల్లిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. అప్పు పూర్తిగా చెల్లించినా అదనపు వడ్డీ చెల్లించాలంటూ ఆంజనేయులపై కాల్మనీ వ్యాపారులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్మనీ వేధింపులకు తట్టుకోలేక తాడేపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన కూరగాయల వ్యాపారి ఎండ్రపల్లి ఆంజనేయులు ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 5 రోజుల క్రితం కాల్మనీ వ్యాపారులు చేసిన ఒత్తిడి ఆంజనేయులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూరగాయలు వ్యాపార నిమిత్తం కాల్మనీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినా అదనపు వడ్డీ చెల్లించాలంటూ ఆంజనేయులపై కాల్మనీ వ్యాపారులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు పోలీసులు నా కుటుంబాన్ని రక్షించాలని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడ చూసినా ఇసుకేసినంత జనంతో మహాకుంభమేళ భక్తులతో కిటకిటలాడుతోంది. చలిని కూడా లెక్క చేయకుండా కుంభమేళలో చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్కి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు. ఆ సమయంలో హరహర మహాదేవ నామస్మరణలతో ఘాట్లు అన్నీ మార్మోగుతున్నాయి. జీవితం వ్యాపార రంగంలో రాణించాలంటే సమయానుకూల నిర్ణయాలు, సత్వర కార్యాచరణ అవసరమని, వాటితోనే అద్భుత విజయాలు సాధ్యమవుతాయని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్, ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ జాంటీ రోడ్స్ అన్నారు. మార్కెట్ సరళిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. ఐక్యతే విజయానికి మూల సూత్రమని, టీమ్ స్పిరిట్తో కృషి చేయటం ద్వారా అద్భుత విజయాలను సాధించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బిఎన్ఐ నెట్వర్కింగ్ క్యాంక్లో 3.0 కార్యక్రమాన్ని విజయవాడ నగరంలోని లబ్బిపేటలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్, మోటివేషనల్ స్పీకర్ జాంటీ రోడ్స్ ముఖ్య వక్తగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ మైదానంలో జట్టు సభ్యులందరూ సమన్వయంతో ఆడితే విజయం సాధించినట్లుగానే వ్యాపార రంగంలోనూ పరస్పర సహకారంతో విజయపథంలో దూసుకెళ్లవచ్చని జాంటీ రోడ్స్ తెలియజేశారు. సమయానుకూల నిర్ణయాలు, సత్వర కార్యాచరణతో అద్భుత విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. మార్కెట్ సరళిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. వాణిజ్యవేత్తల మధ్య అనుబంధాన్ని పెంపొందించి సభ్యులందరి వ్యాపార వృద్ధికి మహత్తర వేదికగా బిఎన్ఐ నిలుస్తోందని వివరించారు. బిఎన్ఐ కాంక్లేవ్ ద్వారా ఏర్పరచుకున్న అనుబంధాలను కొనసాగిస్తూ వ్యాపార రంగంలో పురోగమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. బిఎన్ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, కాంక్లేవ్ 3.0 చైర్మన్ మేఘనా ఆచంట, మెంటర్
నండూరి త్రినాథ్, కన్వీనర్ యువకిషోర్, ట్రెజరర్ మదినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. How do you know? If you go for the ball and you miss it and you drop it, at least we know you've given of your all. That was the same thing for me. Okay, my teammates used to say it was a TV dive. I said, what do you mean a TV dive? Oh, John, there's no way that you would have stopped it. You were just doing that for the television. So when you land and your elbows are bleeding, then your mother gets at home and say, oh, look at my son. Isn't he wonderful? He's bleeding, his clothes are brown, got grass stains everywhere, and nobody else is even diving. Isn't my boy wonderful? Okay, so South African mothers are a bit like Indian mothers. They think their sons are amazing. Right. The married ladies here, who's married? Yeah, you know what I'm talking about? Mothers-in-law. Yeah, South African mothers, we're very similar in South Africa. We think our sons are amazing, the mothers do. Okay, so that freedom to fail is really, really important. Freedom to fail is vital if you're చాలా ఆపర్చునిటీస్, చాలా కొలాబరేషన్స్ జరగబోతున్నాయి. సో ఇవాళ జరిగిన కాంక్లేవ్లో విజయవాడ నుంచి కాదు, చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ నుంచి, బెంగళూరు, ఈవెన్ కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ముంబై, మహారాష్ట్ర నుంచి, కోల్కతా, అటువైపు నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వ్యాపారవేత్తలందరూ వచ్చారండి ఫర్ ద కాంక్లేవ్. వాళ్ళే కాకుండా కార్పొరేట్స్, కంపెనీ హెడ్స్, పెద్ద పెద్ద కంపెనీ హెడ్స్, బిల్డర్స్, తర్వాత హాస్పిటల్ ఓనర్స్, మన హాస్పిటల్ హోటల్ ఓనర్స్, ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్, వీళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. లోకల్ బిజినెస్ ఓనర్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు వీళ్ళందరూ వచ్చి. దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్. సో ఇప్పుడు ఇంకా కాంక్లేవ్ జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద సిటిజన్స్, ద పీపుల్, బిజినెస్ ఓనర్స్ ఆఫ్ విజయవాడ, గుంటూరు, ఆంధ్ర, తెలంగాణ, ఫ్రమ్ అక్రాస్ కంట్రీ టు BNI విజయవాడని నమ్మి మీరందరూ వచ్చి ఇవాళ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మీరు బిజినెస్ తీసుకున్నారు, మీరు బిజినెస్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కాన్క్లేవ్ వల్ల అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంది. 1500 మంది 5000 బిజినెస్ ఆపర్చునిటీస్ని రిఫరల్స్గా పాస్ చేసుకోవడం జరిగింది. 15 మంది 5000 అంటే ప్రతి ఒక్కరికి సుమారుగా మూడు పైనే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ని మనం కల్పించడం జరిగింది. సో ఈ తద్వారా ఏంటంటే వాళ్ళు ఈ కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొలాబరేషన్స్ అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ కాన్క్లేవ్కి చుట్టుపక్కల నుంచి, చాలా ప్రాంతాల నుంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.